सभाये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मतु श्री గురుచరణారవిందాభ్యాం నమః. మనం గత కొన్ని రోజులుగా ఆది శంకరాచార్య స్వామి వారిపైన వివాదాస్పద వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనలు చేసినటువంటి చిన్నజీయర్ స్వామి వారి యొక్క వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఒక బత్తాయిల సత్యభామ అనేటువంటి ఒక ఆవిడ సాక్షాత్తు స్త్రీ రూపంలో ఉన్నటువంటి రామానుజ స్వామి వారిలాగా ఉన్నారు. ఆవిడ చిన్నజీయర్ స్వామి వారి యొక్క శిష్యురాలు. ఆవిడ మాట్లాడుతూ, చాలా పెద్ద వీడియో అది, దాన్ని నేను బిట్లుగా చేసి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. దాంట్లో ఒక భాగంగా పూరీ శంకరాచార్య స్వామి వారు, గోవర్ధన మఠంలో ఉన్నటువంటి శంకరాచార్య స్వామి వారు ఒకానొక సందర్భంలో చితురామ్నాయ పీఠాల గురించి, కాంచీపురంలో ఉన్నటువంటి మూలాంనాయ పీఠం గురించి ఇలా మాట్లాడారు అని ఒక చిన్న వీడియో క్లిప్పు ప్రదర్శించారు. ఆవిడ హిందీ భాషలో ఉన్నది. గోవర్ధన పీఠాధీశ్వరులు పూరీ శంకరాచార్య స్వామి వారు హిందీ భాషలో ప్రసంగించారు. ఒక భక్తుడు యొక్క ప్రశ్నకు వారు సమాధానం ఇలా ఇచ్చారు. అందరూ ఒకసారి వినండి, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. శ్రీ పూరీ శంకరాచార్య స్వామి వారు ఏం చెబుతున్నారో ఒకసారి విని తెలుసుకోండి. कल पूछे थे वहाँ वही आप हैं? क्या पारासर जी? अच्छा, कहाँ से आए? बहुत दूर से आए। कल भी थे, पूछ रहे, परसों पूछ रहे थे। हाँ पूछिए, कल हाँ पूछिए। क्या करते हैं पारासर? हाँ पूरी भी आए। हाँ पूछिए। तो ये कांची पीठ का कुछ संबंध है? मतलब ऐसा है कि भगवान शंकराचार्य जी ने पीठ के संचालन को लेकर 2 ग्रंथों की रचना की। एक का नाम है मठामनाय मानुशासनम, एक का नाम है मठामनाय सेतु। मठाश्चत्वारः आचार्याश्चत्वारः, ये शंकराचार्य के वचन हैं। लगभग 75 श्लोक हैं। 4 मठों में श्रृंगेरी का नाम तो है दक्षिण में, कांची का नाम कहीं नहीं। द्वारका का नाम है, ज्योतिर्मठ का नाम है, पुरी का नाम तो है ही, कांची का नाम कहीं नहीं आता है। अब जो कांची के ही परंपरा है, वहाँ के संत आचार्य जो भी कहें, उनकी मान्यता ये है कि शंकराचार्य अधिक से अधिक समय यहाँ रुके। तो शंकराचार्य तो 32 वर्ष की आयु तक 50 जगह रुके होंगे, पदयात्रा करते थे, हजारों जगह रुके होंगे, ये उनकी मान्यता है। लेकिन 4 पीठों में कहीं भी कांची का नाम नहीं। इतना ही पर्याप्त है। 4 वेद हैं, 4 पीठ हैं। रामेश्वरम क्षेत्र से संबद्ध श्रृंगेरी को माना गया और बद्रीनाथ क्षेत्र से संबद्ध आजकल जिसको जोशी मठ कहते हैं, क्योंकि 12 महीने बद्रीनाथ में रहना संभव नहीं था, उससे पहले 25-30 किलोमीटर पहले जोशी मठ, ज्योतिर्मठ की प्रतिष्ठा की। बाकी जो 2 पीठ हैं पूर्व व पश्चिम के, साक्षात धाम में ही हैं। 2 धाम के नाम पर सन्निकट हैं। पुरी पीठ तो साक्षात पुरी में ही है, पुरी मठ। द्वारका पीठ साक्षात द्वारकापुरी में ही है। रामेश्वरम क्षेत्र है, लेकिन श्रृंगेरी में पीठ है। बद्रीनाथ बद्रीवन क्षेत्र है, जोशी मठ में मठ है। ऐसा है। तो कांची का नाम पृथक से नहीं आता और बहुत से इतिहास
उसको विकृत करने वाले भी हुए हैं जहाँ तहाँ, वो सब अलग चीज़ है। और अब ऐसा प्रश्न है कि है उत्तर देने वालों के लिए बड़ा खतरा। और कोई प्रश्न? విన్నారు కదా పూరి శంకరాచార్య స్వామి వారు ఏం మాట్లాడారో. ఆ భక్తుడు ఏమడిగారంటే, స్వామి, ఆది శంకరాచార్య స్వామి వారు స్థాపించినటువంటి చితురామ్నాయ పీఠాలు అందరికీ తెలిసినదే. దక్షిణ దేశంలో శృంగగిరి క్షేత్రంలో శ్రీ శారదాపీఠము, తర్వాత బదరీలో పశ్చిమ దిక్కున ఉన్నటువంటి బదరీలో ఉత్తర దిక్కులో ఉన్నటువంటి బదరీపీఠము, ద్వారకలో పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి బదరీపీఠము, తూర్పున ఉన్నటువంటి గోవర్ధన పీఠము, ఇలా 4 పీఠాలు విన్నాము. అదేవిధంగా కంచిలో ఉన్నటువంటి పీఠం యొక్క ప్రాశస్త్యం ఏమిటి, అది ఎలా ఈ ఆమ్నాయ పీఠాలకు సంబంధం ఉన్నది అని ఒక ప్రశ్న వేశారు. దానితో పూరి శంకరాచార్య స్వామి వారు ఏం చెప్పారంటే, 4 వేదాలు, 4 పీఠాలు, చతుర్దిక్షు 4 పీఠ స్థాపనం చేశారు. కాబట్టి చతురామ్నాయ పీఠాలలో ఆ కాంచీపురంలో ఉన్నటువంటి మూలామ్నాయ పీఠము రాదు అని వారు చెప్పారు. అది పరమ సత్యము. మీరేదో కొండందవి ఎలుకను పట్టినట్టుగా అదేదో పెద్ద సాధించేశాము, మేము సత్యాన్ని కనుక్కున్నాము, ఇప్పటిదాకా మీరందరూ చేస్తున్నటువంటిది అసత్యము అనేదో ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. ఈ అసత్య పీఠము సంబంధించినటువంటి ఆచార్యులు, తర్వాత అసత్య పీఠాచార్యుల యొక్క శిష్యురాలు బత్తాయిల సత్యభామ గారు. అవును, శంకరాచార్య స్వామి వారు చతురామ్నాయ పీఠాలు స్థాపనం చేసిన తర్వాత అనేక మఠాలు స్థాపించారు. ఆ మఠాలలో అక్కడ లోకల్లో ధర్మ ప్రచారం సాగుతూ ఉండాలి. ఏదైనా విశేషమైనటువంటి సమస్య వచ్చినప్పుడు, ఎవ్వరూ పరిష్కరించలేనటువంటి సందర్భం వచ్చినప్పుడు దక్షిణ దిక్కున ఉన్నటువంటి శృంగేరికి వెళ్ళాలి, అదే తూర్పున ఉన్నటువంటి పురికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా బదరులో ఉన్నటువంటి పీఠానికి వెళ్ళాలి, ద్వారకలో ఉన్నటువంటి పీఠానికి వెళ్ళాలి అని నిర్ధారణ చేస్తూ సౌకర్యార్థం అక్కడక్కడ ధర్మ ప్రచారానికి ఉపపీఠములుగా అనేక పీఠాలు స్థాపించారు వారు. దాని కోవలోకి వచ్చేదే మూలామ్నాయ పీఠము. కాంచీ క్షేత్రంలో సాక్షాత్తు శంకరాచార్య స్వామి వారి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం అది, పీఠం అది. దాంట్లో ఎటువంటి తప్పు లేదే. చతురామ్నాయ పీఠాలలో అది రాదు, వేరే పీఠం అది. అది కూడా శంకరులు స్థాపించిన పీఠమే. దీంతోపాటు శివగంగా పీఠమని, శివగంగా మఠం అని, ఇలా రకరకాల పీఠాలని కూడా స్థాపించారు. దాంట్లో తప్పే ఉన్నది? మీకు దీంట్లో తప్పేం కనిపించింది నాకు అర్థం కావట్లా. శంకర ద్వేషము, శివద్వేషము, అద్వైత నింద చెయ్యాలి అనేటువంటి మీ కుత్సిత బుద్ధికి ఇది ఒక తార్కాణం. మీ పీఠంలాగా ఇది తలాతోకాలేని పీఠం కాదు ఇది. మా పీఠాలు సదాశివ సమారంభాం, సాక్షాత్తు దక్షిణామూర్తి నుంచి మొదలైనటువంటి పీఠాలు ఇవన్నీ కూడా. వ్యాసశంకర మధ్యమాం, వ్యాసులు వారు, శంకరాచార్య స్వామి వారు, చాలా పరంపర ఉన్నది. మేము పరంపర కనుక చెప్పుకుంటూ పోతే శంకరాచార్య స్వామి వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు పీఠ పరంపర అంతా కూడా చెప్పగలం మేము. శ్లోక ఆధారంగా ప్రమాణంగా ప్రతి పీఠమును శంకరాచార్య స్వామి వారు స్థాపనం చేశారు. అద్వైత మత స్థాపనానికి ఈ పీఠాలన్నీ కూడా ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో వారు స్థాపనం చేసినారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆచార్య స్వామి వారికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా అందరికీ అందుబాటులో ఉంది, మీకు తప్పితే. ఎందుకంటే పచ్చ కామెరలు వచ్చినటువంటి వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టుగా మీకు నరాల్లో శంకర నింద, శంకర ద్వేషము, శివద్వేషం నిండి ఉన్నది కాబట్టి మీ చర్మచక్షువులకు అది కనిపించట్లా.
ఒక్కసారి అజ్ఞానం అనేటువంటి తెరను తొలగించుకొని వచ్చి చూడండి, అంత బ్రహ్మమయంగా కనపడుతుంది మీకు. చాలా మీరు అసత్యాలు ప్రచారం చేశారు. నారాయణ సూక్తంలో మాకు వేదమే ప్రమాణం ఇప్పటికీ చెప్తున్నా, మీలాగా ఆళ్వార్లు చెప్పింది మాకు ప్రమాణం కాదు. ఓకేనా? ఆళ్వార్లందరూ కూడా ఎవరికీ అర్థం కానిటువంటి తమిళ భాషలో చెప్పారు. ఆ తమిళ్ కూడా లోకల్ తమిళ్. లోకల్ తమిళ్ అంటే పిచ్చాపాటిగా మాట్లాడుకునేటువంటి తమిళ్. అది ఎవరికి అర్థం కాని తమిళ్. అదేదో 4 మాటలు మాట్లాడితే ఇప్పుడు మన తెలుగులో ఏమిట్రా బాగున్నావా, అన్నం తిన్నావా, ఓ చట్నీ వేసుకోలేదా, అరే మామిడికాయ పప్పు చాలా బాగుందిరా, సాంబార్ అద్భుతంగా ఉందిరా, దేవుడి దీపం పెట్టావా, ఏం శ్లోకం చదివావు, ఇలా మనం తెలుగులో మాట్లాడుకున్నాం అనుకోండి, ఎలా ఉందో వాళ్ళు తమిళ్లో అలా మాట్లాడుకున్నారు. నల్లారి కంగళ, సాప్టాచా, విளக்கேத்தியாச்சா, உமாச்சிக்கு நமஸ்காரம் பண்ணியாச்சా, ఉకారుంగో, సాపుడుంగో, ఎందుకోంగో, పోంగో, వాంగో, ఇలా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఒక పరమ మంత్రంగా తయారైపోయిన వాళ్ళకి. వాటికి ఏమి ప్రమాణాలండి? అవే వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క నిత్య దైనందిని పూజా కార్యక్రమాలు వాడుకుంటూ ఉంటారని నేను చెప్తే ఎలా ఉంటుంది? మీకు ఎంత బాధ కలుగుతుందా లేదా? అరే రే, మా ఆచార్యుల వారు చెప్పినటువంటి మాటలు ఇట్లా వక్రీకరిస్తున్నారే అని మీకు బాధ కలుగుతుందా? పెయిన్ కలుగుతుందా? అదే మీరు మా ఆచార్యుల వారు అంటే మాకు పెయిన్ రాదా? వివేకంతో ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు నోటికి ఏది వస్తే అది మాట్లాడబాకండి. మీరు ఒక ఆచార్య అనేటువంటి స్థానంలో ఉన్నారు. 10 మందికి మంచి బోధించాలి, 10 మందిని ధర్మ మార్గం వైపుకి నడిపించాలి. మీరే చెడు మార్గంలో వెళ్తే మీ వెనకాల వచ్చే వాళ్ళందరూ కూడా చెడు మార్గంలో రారా? అంత చిన్న లాజిక్ అలా మిస్ అయ్యారు మీరు. ఒకసారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, స్వామి తప్పైపోయింది క్షమించండి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శంకరుల పాదాల మీద పడి, మేము తప్పు చేశాము, అనవసరంగా మీ విషయం గురించి మేము తప్పుగా మాట్లాడాము, క్షమించండి అని శరణు వేడండి. స్వామివారు దయామయుడు, కరుణిస్తాడు. మీకు రౌరవాద నరకాలు రాకుండా చూసుకుంటారు స్వామి, అనుగ్రహిస్తారు. అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించగలరని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.